వికటించి పిల్లలకు అస్వస్థత, పసికందుల వరుస మరణాలు, స్కూల్ బస్సులు దగ్ధం, లేగదూడల పోటీలు. మరిన్ని విశేషాలను మన ఊరు మన వార్తల్లో చూద్దాం. గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం వరగాని గ్రామంలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టడం లేదని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. మండల పరిషత్ పాఠశాలలో గత 3 రోజులుగా మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయలేదని వారు తెలిపారు. దీంతో విద్యార్థులు మధ్యాహ్నం ఇంటికి వెళ్లి భోజనం చేయాల్సి వస్తుందన్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టడం లేదంటూ తల్లిదండ్రులు ఆరోపించారు. అనంతపురం జిల్లా సింగనమల తహసీల్దార్ కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. అధికారులతో పాటు పాల్గొన్నారు. ఎమ్మెల్యే బండారు శ్రావణి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. చిన్న సమస్యను అక్కడే పరిష్కరించారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల కొన్ని చోట్ల సమస్యలు పరిష్కారం కాలేదని ఎమ్మెల్యే విమర్శలు చేశారు. ప్రజల సమస్యల్ని త్వరలోనే పరిష్కరిస్తామని శ్రావణి చెప్పారు. ఇప్పటికే సీసీ రోడ్లు, డ్రైనేజీ సమస్యల్ని పరిష్కరించామన్నారు ఎమ్మెల్యే. ఇల్లు లేని వాళ్ళకి కూడా గత వైసీపీ ప్రభుత్వంలో దొంగ హామీలు ఇచ్చి ఇల్లుని ఇస్తాను, ఇల్లు కట్టి చేతికి తాళం చెవులు ఇస్తానన్న వైసీపీ ప్రభుత్వం ఈరోజు కేవలం పేపర్లకు మాత్రమే పరిమితమైనటువంటి అర్హత లేని పట్టాలన్నీ కూడా ఇచ్చి ఈరోజు పేద ప్రజలను మోసం చేసిన పరిస్థితిని మేము ఈరోజు అన్నింటినీ కూడా చూస్తూ ఉన్నాము. అలాంటి వాళ్ళకి కూడా ఈరోజు సొల్యూషన్ ఓరియంటెడ్గా వాళ్ళకి పొజిషన్స్ ఏంటి, పట్టాలకి పొజిషన్ సర్టిఫికేట్స్ కానీ, మ్యూటేషన్స్ ఇష్యూస్ కానీ, ఈ రీసర్వేలో జరిగినటువంటి అవకతవకల్లో ఎవరైతే నిజమైన లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ పేర్లు కాకుండా వేరే వాళ్ళ పేర్లు ఆన్లైన్ లెక్కించుకోవడం కానీ ఇట్లాంటివి మన దృష్టికి కొన్ని తీసుకురావడం జరుగుతుంది. జనంబాటలో భాగంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత రాజేంద్రనగర్లో పర్యటించారు. భూపాల్ రెడ్డి నగర్, జలాల్ బాబా నగర్లో స్థానికుల్ని కలిశారు. రాష్ట్రంలో 33 జిల్లాల్లో కొంతకాలంగా పేర్కొని ఉన్న సమస్యల్ని పరిష్కారం కోసం కృషి చేస్తానని కవిత తెలిపారు. అత్తాపూర్ డివిజన్లో గుడిసెలు వేసుకొని ఉన్న నిరుపేదలకు ఇప్పటి వరకు ఇళ్ల పట్టాలు ఇవ్వలేదన్నారు. కవిత ఆధ్వర్యంలో 50 మంది తెలంగాణ జాగృతిలో చేరారు. చేసినటువంటి ఒక్క హామీ కూడా ఇవ్వకపోవడం, మీదికెళ్ళి మన రాష్ట్ర గౌరవాన్ని, మన రాష్ట్ర అస్తిత్వాన్ని, వీటినన్నిటి కూడా దెబ్బ తగిలే విధంగా వ్యవహారం చేయడం, తెలంగాణ తల్లి రూపాన్ని మార్చడం. తెలంగాణ రాష్ట్రం అంటేనే మరి మేము పోతేనే ఎవరు అప్పులు ఇస్తలేరు, చీఫ్ మినిస్టర్ పోతే చెప్పుల దొంగను చూసినట్టు చూస్తున్నారని చెప్తా ఉంటే పోయేది మన రాష్ట్రం పరువు, ఆయన పరువు కాదు. అట్లాంటి సందర్భంలో మరి బుద్ధిజీవులం అంతా ఏకమవలసినటువంటి అవసరం వచ్చింది. సిద్దిపేట జిల్లా బెజ్జంకిలో రోడ్డు బాగు చేయాలని కోరుతూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. బేగంపేట నుంచి బెజ్జంకి వరకు రోడ్లన్నీ వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. మండలంలోని అన్ని గ్రామాల రోడ్లు అసంపూర్తిగా ఉండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు చెప్పారు. నిరసనకారులను పోలీసులు అరెస్టు చేశారు. మహిళా సంఘాల అభ్యున్నతి కొరకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు మంత్రి సీతక్క. కామారెడ్డి జిల్లా బిక్కనూరులో పలు అభివృద్ధి పనులు ఆమె ప్రారంభించారు. అనంతరం ఇందిరా క్రాంతి ద్వారా మహిళా సంఘం సభ్యులకు చీరల్ని అందజేశారు. మహిళా సంఘం సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం రుణాలను అందజేస్తుందని చెప్పారు. కోటీశ్వరులను చేయాలని లక్ష్యం పెట్టుకున్నాం. దానికి అనుగుణంగా మరి వచ్చి రాగానే ఉచితంగా బస్సు, మరి ఇళ్లలో కరెంటు ఫ్రీ 200. ఈరోజు బస్సు ఫ్రీనే కాదు, బస్సుకు ఓనర్లను చేస్తూ ఈరోజు 6 కోట్ల రూపాయలను మీ ఒక్కొక్క బస్సుకు 30 లక్షలు రిలీజ్ కూడా చేస్తా ఉన్నాం. ఆ బస్సు మళ్ళా ఎవరికి ఇస్తారు? మహిళా సంఘానికి ఇచ్చిన బస్సు గవర్నమెంట్కే అద్దెకిస్తారు. గవర్నమెంట్ ఏం చేస్తుంది? మహిళా సంఘాల వాళ్లకు నెలకు 70,000 రూపాయలు బస్సు వాళ్ళు మాకు అద్దెకిచ్చినందుకు, గవర్నమెంట్కి ఇచ్చినందుకు వాళ్లకు నెల కిరాయి కూడా కట్టడం జరుగుతూ ఉంది. వేములవాడ నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశం మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ విపాది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వేములవాడ నియోజకవర్గ పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనుల పురోగతి తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. గత ఏడాది 750 కోట్లతో పలు పనులకు శంకుస్థాపన చేశామన్నారు విప్ శ్రీనివాస్. 150 కోట్లతో రాజన్న ఆలయ అభివృద్ధి విస్తరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని ఆయన తెలిపారు. త్వరలోనే నియోజకవర్గ పరిధిలో ఇందిరమ్మ చీరల పంపిణీ చేస్తామన్నారు.
మంచిర్యాల జిల్లా చెన్నూరులో వందే మాతర గీతం 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. ప్రతాప మారుతి హనుమాన్ ఆలయ సమీపంలో సామూహిక వందే మాతర గీతాలాపన చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితంగానే భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిందన్నారు బీజేపీ నేత వెంకటేశ్వర్ గౌడ్. రాష్ట్రపతి చేతుల మీదుగా జల్ సంచయ్ జన్ భాగీదారీ అవార్డు అందుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షాకి ప్రజలు ఘన స్వాగతం పలికారు. కేంద్ర జలశక్తి శాఖ అవార్డు ప్రకటించింది. అధికార యంత్రాంగం ప్రజా ప్రతినిధుల తోడ్పాటుతో వరుస అవార్డులు రావడం గర్వంగా ఉందని కలెక్టర్ చెప్పారు. నగదు పురస్కారం 2 కోట్లతో జిల్లా జల సంరక్షణ మరిన్ని వినూత్న కార్యక్రమాలు చేపడతానని రాజర్షి షా పేర్కొన్నారు. ర్యాలీలో ఆదివాసీలు గుస్సాడి బతుకమ్మ ఆటపాటలు ఆకట్టుకున్నాయి. కలెక్టర్ దంపతులు ఆడిపాడారు. కర్నూలు జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయంలో కొలువైన శ్రీ రాఘవేంద్ర స్వామి మఠానికి భారీగా ఆదాయం సమకూరింది. 5,41,00,000 హుండీ ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు. దీనికి సంబంధించి రాజంగన భవనంలో శ్రీమఠం హుండీ కానుకలు లెక్కించారు. 34 రోజుల్లో హుండీల్లో వచ్చిన నగదును లెక్కించారు. నగదుతో పాటు 80 గ్రాముల బంగారం, 1,610 గ్రాముల వెండి వచ్చినట్లు శ్రీమఠం అధికారులు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథాశ్రమాన్ని సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ సందర్శించారు. 600 మంది అనాథలున్న ఆశ్రమానికి విరాళాలు అందజేశారు. ప్రతి ఒక్కరూ వారికి సహకరించాలని ఆయన కోరారు. అంతకుముందు శ్రీ పుణ్య లింగేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక్కడ దేశంలోని అన్ని జ్యోతిర్లింగాలకు ఒకే దగ్గర దర్శించుకునే వీలుందన్నారు రాజేంద్ర ప్రసాద్. మేడ్చల్ జిల్లా కీసరగుట్టలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. పరమ శివుణ్ణి భక్తులు దర్శించుకుని స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. ఆలయం వెలుపల కొలువైన శివలింగాలకు మహిళలు పాలాభిషేకం చేశారు. ఆలయంలో మహిళలు కుటుంబ సమేతంగా కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం రామన్నగూడెం గ్రామంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో లేగదూడల ప్రదర్శన పోటీలు నిర్వహించారు. 40 లేగదూడలు పాడి రైతులు పోటీల్లో పాల్గొన్నారు. తొలి 3 స్థానాల్లో నిలిచిన పాడి రైతులకు బహుమతులు అందించారు. గేదెల పరిశోధన శాస్త్రవేత్త ఆనందరావు, పశుసంవర్ధక డిప్యూటీ డైరెక్టర్ ఎల్ సుధాకర్ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. ఈ సీజన్లోనే ఎక్కువగా గేదె పశువులు ఎదగ రావడం అనేది జరుగుతుంది. ఈ యొక్క దూడల యొక్క ప్రాముఖ్యత తెలుసుకుంటే రైతాంగం అందరూ కూడా ఈ యొక్క సూలు కట్టేటప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, సూలు కట్టడానికి చేసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి తెలుసుకుంటారు. ఎందుకంటే నేటి దూడలే రేపటి పాడి పశువులు కాబట్టి మరి ఈ యొక్క దూడల పోషణ, వాటి సంరక్షణలో కూడా మెలకువలు నేర్చుకుంటారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని హైవేపై ఓ లారీ బోల్తా పడింది. ఘటనలో ఒకరు చనిపోగా మరో 3కి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని తీవ్రంగా గాయపడిన వారిని ఆదిలాబాద్ రిమ్స్ హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లా మాచారం దగ్గర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న యాసిడ్ లారీని వెనుక నుంచి ప్రైవేటు బస్సు ఢీకొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులుండగా అదృష్టవశాత్తు ప్రాణ నష్టం తప్పింది. ప్రమాదంతో హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ట్యాంకర్ నుంచి యాసిడ్ భారీగా లీక్ అయింది. లీక్ అవడం జరిగింది. అది కంటిన్యూ లీక్ అవుతుంది. మన వాటర్ క్లోజర్తో టెండర్తో మనం స్ప్రే చేయడం జరుగుతుంది. మనకి ఎటువంటి ఫైర్ అనేది లేదు. ఇక్కడ 40 మెంబర్స్ ప్రయాణికులు ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి మనకు అది ఫైర్ కావడానికి అవకాశం అయితే లేదు. అది హైడ్రోఫ్లోరిక్ యాసిడ్.